లేదని చెప్పావు. ప్రేమిస్తున్నానన్నావు. జీవితాంతం ప్రాణంలా చూసుకుంటానన్నావు. అన్ని అబద్ధాలా? కోపం కాదు, బాధగా ఉంది. తట్టుకోలేనంత. ఎందుకు ఇంతమంది కలిసి నన్ను మోసం చేశారు? ఏం కావాలి నీకు? ఎందుకు? చనిపోయిన నా ఫ్యామిలీ తెచ్చివ్వగలవా? నాది కాని ఫ్యామిలీ అంటున్నావు. వ్యక్తులు వేరే ఉండొచ్చు, కానీ మా మధ్య ప్రేమలవే, ఆప్యాయతలు. అనుబంధాలవే, సంఘటనలు కూడా అవే. ప్రతి 2 సంవత్సరాలకు జరిగే జాతరకి ఎక్కడున్నా అందరం కలిసేవాళ్ళం. అందరం కలిసినప్పుడు అల్లరే, ఆనందంతో చిన్నపిల్లలం అయిపోయేవాళ్ళం. అలాగే లాస్ట్ టైం కూడా అందరూ కలిశారు. కానీ ఈసారి మాకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకో తెలుసా? నీకు చూపించినట్టుగా నా చెల్లిని ఒక అబ్బాయి ప్రేమించడం. మా చెల్లిని ప్రేమించిన అబ్బాయి ఎవరు తెలుసా? మీ అన్నయ్య. మొదట్లో మేమందరం భయపడ్డాం, బాగా డబ్బున్నోళ్ళు కదా ఏమంటారు అని. కానీ మీ నాన్న మంచోడు, పెళ్లి కొప్పుకున్నాడు. దాంతో ఇల్లంతా ఆనందంతో ఒక పండగలా మారిపోయింది. ఆ ఆనందాన్ని నేను మాత్రం మిస్ అయ్యాను. నేను మా ఊరి కోసం జాయిన్ అయ్యాను. ఊరి కోసం? అవును, మా ఊరికొచ్చే ప్రతి బస్సులో గోవిందరాజులు వస్తాడు, మన సమస్య తీరుస్తాడు అని. పిల్ల పాప ముసలి ముతక చెట్టు చేమ గొడ్డు గోద ఇలా ప్రాణం ఉన్న ప్రతి జీవి